యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. గత కొన్ని ఎపిసోడ్లుగా నిత్య జీవితంలో ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన హోమియో మదర్ టించర్స్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ యొక్క వీడియోలో మరొక ముఖ్యమైన హోమియో మదర్ టించర్ ఫ్యూకస్ వెసిక్యులోస్ అనే మదర్ టించర్ ఎలాంటి సందర్భంలో వాడుకుంటే ప్రయోజనం జరుగుతుందో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఫ్యూకస్ వెసిక్యులోస్ అనే మదర్ టించర్ ఒబేసిటీ తత్వం ఉన్నవారికి, అలాగే గాయిటర్ సమస్యతో బాధపడే వారికి, అలాగే కాన్స్టిపేషన్ సమస్యతో ఇబ్బందికి గురయ్యే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎక్సెస్ గ్రోత్ వచ్చి మెడ దగ్గర ఉబ్బినట్లుగా ఉన్న సందర్భంలో ఈ యొక్క మదర్ టించర్ని వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్స్ నార్మల్ లెవెల్స్లో ఉన్నప్పటికీ నాన్ టాక్సిక్ గాయిటర్ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క ఫ్యూకస్ మదర్ టించర్ను వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే ఈ యొక్క గాయిటర్ సమస్యతో పాటు ఒబేసిటీ కూడా ఉండి ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ యొక్క మదర్ టించర్ చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మలబద్ధకం సమస్యతో బాధపడుతూ గ్యాస్ట్రిక్ సమస్యను కూడా ఎదుర్కొంటున్న సందర్భంలో ఈ యొక్క మదర్ టించర్ను వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. అలాగే ఆందోళన సమస్యతో బాధపడుతూ ఎప్పటికీ నిరంతరం వ్యాధిపైనే దృష్టి పెట్టి వ్యాధి ఇక తగ్గదేమన్న ఆలోచనతో నిరంతరం మదన పడుతున్న సందర్భంలో కూడా ఈ యొక్క ఫ్యూకస్ మదర్ టించర్ అనేది ఆందోళన సమస్యను తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్మెంట్ ఉన్నప్పుడు, ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్నప్పుడు, అలాగే మలబద్ధక సమస్యతో కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ యొక్క మదర్ టించర్ని వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఈ మదర్ టించర్ వాడుకునే విధానాన్ని ఒకసారి గమనించినట్లయితే ఉదయం పూట ఒక 10 చుక్కలు, సాయంత్రం పూట ఒక 10 చుక్కల చొప్పున ఒక 20 ml వాటర్లో వేసుకొని తాగవలసి ఉంటుంది. ఇలా సుమారుగా 2 నుంచి 3 నెలల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. సమస్య తగ్గుముఖం పడినప్పుడు ఈ యొక్క మందును ఆపేయాల్సి ఉంటుంది. ఒకవేళ మందును సక్రమంగా వాడుకునే పద్ధతిని తెలియనప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేర కనుక ఈ యొక్క మందును వాడుకున్నట్లయితే చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.